ఇక ఏసీబీ వలలో ఏసీపీ అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. పోలీసులు ఉన్నటువంటి ఉన్నతాధికారులే ఈ విధమైనటువంటి అవినీతి చర్యలకు పాల్పడితే ఇంకా వాళ్ళ దగ్గరికి బాధితులు వెళ్ళి మొరపెట్టుకుంటే ఇంకేం లాభం ఉంటుంది చెప్పండి. ఇలాంటి అధికారులు ఎంతోమంది ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నారు. అంటే ప్రతి వ్యవస్థ కూడా దుర్వ్యవస్థగా మారిపోయింది, అవినీతితో చెదపట్టిపోయింది. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించినటువంటి కేసు, ఆస్తుల కేసు, 37.5 లక్షల రూపాయల నగదు, 60 తులాల నగలు లభ్యం, 2 బ్యాంకు లాకర్లు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల గుర్తింపు. ఏం చేసుకుంటారో ఎంత సంపాదించి, అంటే ఎంతమందికి అన్యాయం చేస్తే వచ్చినటువంటి సొమ్మది. జనరల్గా వీళ్ళకి లంచాలు ఎవరిస్తారు? ఏదో ఒక తప్పు పని చేసి మా మీద కేసులు పెట్టకండి, మా మీద విచారణ చేయకండి అని చెప్పేసి వెళ్ళే వాళ్ళే కదా ఇస్తారు. బాధితులైతే ఎవరు కదా, బాధితులు న్యాయం కావాలని అడుగుతారు. అన్యాయం చేసేటోళ్ళు మా మీద కేసులు పడకుండా చూసుకోండి, మీకేం కావాలంటే అది ఇస్తామని చెప్తారు. సో ఈ పాపపు సొమ్ముతో ఏమి గడిద్దామని, ఏం చేసేసి అంటే ఎన్ని తరాలు హాయిగా ఉండిపోదామని ఇతను ఒక్కడనే కాదు, ఉమామహేశ్వరరావు అనే కాదు, చాలామంది ఆ డబ్బు. మొన్న ఒక చెప్పుల వ్యాపారి విషయంలో కూడా 100 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఇప్పటికీ కౌంటింగ్ చేస్తూనే ఉన్నారు ఐటీ సోదాల్లో. ఇది సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో నోట్ల కట్టలు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావుకు చెందినటువంటి 3 ఫ్లాట్లలో సోదాలు జరుగుతూ ఉండగా సిసిఎస్ కార్యాలయంలోని ఆయన క్యాబిన్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అలాగే హైదరాబాద్లోని ఆయన 2 స్నేహితుల ఇళ్ళు, అలాగే విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలో కూడా అధికారులు దాడులు చేపట్టారు. సో మీకు తెలిసిందే, ఏసీబీ అధికారులు కానీ, ఐటీ శాఖ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు చేసేటటువంటి దాడులు ఎలా ఉంటాయంటే, దాడులని పదం వాడుతాం కానీ సోదాలు, దాడి చేసేది దేని మీద చేస్తారు కానీ ఈ సోదాలన్నీ కూడా ఏకకాలంలో ఉంటాయి. సో ఒక్కసారి కనుక అనుమానం వచ్చి డైరెక్ట్గా దాడి చేయడం మొదలు పెడితే, సోదాలు చేయడం స్టార్ట్ చేస్తే పక్కాగా 99% తప్పించుకోవడానికి వీలు ఉండదన్నమాట. అన్ని వైపుల నుంచి ఒకే టైంలో ఉంటుంది. ఇలా మనం ఒకసారి 2 తెలుగు రాష్ట్రాలనే పరిగణలోకి తీసుకుంటే ఎంతమంది రియల్టర్లు, అలాగే విద్యా సంస్థలు స్థాపించిన వాళ్ళు, ఎంతోమంది, వీళ్ళందరి మీద కనుక దాడులు చేస్తే ఆ వచ్చిన సొమ్ముతో భారతదేశాన్ని నిజంగానే రాహుల్ గాంధీ అన్నట్లుగా టకాటక్ మని మార్చేయచ్చు, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేయచ్చు ప్రజల్ని. అంత డబ్బు కొంతమంది దగ్గరే మూరుగుతూ ఉంది ఇలా అక్రమ అర్జన రూపంలో. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంత, 1% కూడా కాదు. ఈ సోదాలు, ఈ జప్తు చేస్తున్నటువంటి సొమ్ము, ఇదంతా ఎంత, చాలా తక్కువ. మనం ఒక మండలాన్ని కవర్ చేస్తే సరిపోతుంది. ఒక మండలంలో 2-3 భూస్వాములు ఉంటారు, లేకపోతే ఏదైనా అక్రమార్జన చేస్తున్న వాళ్ళు ఉంటారు, లంచగొండులు ఉంటారు. ప్రభుత్వ అధికారుల మీద కనుక పకడ్బందీగా చర్యలు చేపడితే వచ్చే సొమ్ము కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇది నేటి దుర్వ్యవస్థ. ఏం చేయాలో కూడా పాలుపోని స్థితి ఇది.